హలో ఎవ్రీవన్, ఈ రోజు మా ఇంట్లో రొయ్యల కూర వండుకుందామని చెప్పేసి రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ రొయ్యలు 100 రూపాయలు అనమాట. ఎన్నొచ్చాయో చూడండి. ఖాళీగా రొయ్యలు ఒకటే వండుకుంటే బాగోదని చెప్పేసి గోంగూర రొయ్యలు వండుకుందామని అయితే తీసుకున్నాను. రొయ్యలు గోంగూర కలిపి వండుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్. ఇంకా మా చిట్టతలకి అయితే రొయ్య అన్న ఫిష్ అన్న చాలా ఇష్టం. యాక్చువల్ గా చెప్పాలంటే సీ ఫుడ్ హెల్త్ కి చాలా మంచిది. మేము ఎక్కువగా సీ ఫుడ్ తినమనమాట. తినము అంటే ఎక్కువగా తినము, రేర్ గా తింటామన్నమాట. ఎక్కువగా తినేది చికెన్, మటన్. మాకైతే ఫిష్ ఏదైనా కావాలని ఇంకా రొయ్యలు వాటి గురించి అయితే మార్కెట్ కి వెళ్ళవసరం లేదు, ఇంటి ముందుకే వచ్చేస్తాయి. చక్కగా తీసుకొని వండుకొని తినేయడమే. అసలు ఈ వీడియో ఎందుకు చేశాను అంటే రొయ్యలు వచ్చేసి చాలా మంది తీసుకుంటారు కానీ కొంతమంది ఇలా చేస్తారనమాట. చాలా వరకు చెయ్యరు. ఒకప్పుడు నేను కూడా చేసేదాన్ని కాదు, నాకు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే రొయ్యలకి ఇలాగా నరం అనేది ఉంటుంది, అది తీసుకొని తినాలని తెలిసిందో అప్పటి నుంచి ఎప్పుడు రొయ్యలు తీసుకున్నా కంపల్సరిగా చేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక రొయ్యని తీసుకుని రొయ్యకి వెనకాతల వైపు ఇలా కట్ చేసుకున్నాను అనమాట చాక్ తో. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో నరం అయితే ఉంటుంది. ఈ నరాన్ని తీసి మనం రొయ్యలు అనేది వండుకోవాలంట. ఆ నరం అనేది తింటే అంత హెల్త్ కి మంచిది కాదంట. అందులో వేస్టేజ్ అంతా ఉంటుందంట. రొయ్య ఫుడ్ తింటుంది కదా, దానికి సంబంధించింది అంతా వేస్టేజ్ అంతా అందులోనే ఉంటుందంట. తెలియక ముందు ఎలా తిన్నా ఏమనిపించేది కాదు, తెలిసిన తర్వాత ఇలా చేయకుండా తింటే తినేటప్పుడు ఇవే గుర్తొస్తున్నాయి. ఇంకా అలా మొత్తం అన్ని తీసుకున్న తర్వాత చూడండి, అన్ని రొయ్యలకి ఎంత వేస్టేజ్ వచ్చిందో నేనైతే షాక్ అయ్యాను. చూడడానికి కొంచెంగానే కనబడినా వేస్టేజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే రొయ్యలు తీసుకున్నప్పుడు ఇలా చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.